DC ఫాస్ట్ ఛార్జర్ని దీనికి ఇచ్చారు. ఇది వచ్చేసి షోరూమ్లో సూపర్గా కనిపిస్తుంది, నిజంగా ఫ్లాట్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎత్తుగా లేదనమాట. 90 degrees డోర్ ఓపెనింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. సో టాటా పంచ్లో వెంటిలేటెడ్ సీట్స్ని ఇచ్చారంటే నిజంగా సో స్టీరింగ్ వీల్ అయితే నిజంగా సో సూపర్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది మల్టీ కలర్ కాంబినేషన్తో. ఓపెన్ సన్ రూఫ్. Opening sunroof. వావ్ సూపర్. ఆర్కేడ్ ఈవీ. సో కొత్త యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో యూ విల్ బి గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. లైక్ నాకు వాట్సాప్ మెసేజెస్ ని కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ సైడ్ లోనా గీడ ఉన్నది గింతంతా. Sport drive mode activated. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల టాటా పంచ్ ఈవీ వచ్చేసింది. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ టాటా పంచ్ ఈవీలో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో ఈ సరికొత్త పంచ్ ఈవీని ఆర్క్ ఈవీ ఆర్కిటెక్చర్ పైన రూపొందించారు. ఇదేంటంటే ఫ్యూచర్లో 4-wheel డ్రైవ్కి అండ్ అలాగే 2-wheel డ్రైవ్కి అప్గ్రేడ్ చేసేలా దీన్ని రూపొందించడంగా మనకు తెలుస్తోంది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది రెండు ఆప్షన్స్లో అందుబాటులో ఉన్నది. ఈవీ లో రేంజ్ అండ్ అలాగే టాటా పంచ్ ఈవీ లో రేంజ్ అండ్ అలాగే టాటా పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం లాంగ్ రేంజ్ ఉన్నటువంటి టాటా పంచ్ ఈవీని చూస్తున్నాం. ఇది 4 వేరియంట్స్లో అందుబాటులో ఉన్నది. స్మార్ట్, అడ్వెంచర్ అండ్ ఎంపవర్డ్ ప్లస్ అను 4 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎంపవర్డ్ ప్లస్ వేరియంట్ ఫీచర్స్ని చూస్తున్నాం. సో లుకింగ్ వైజ్ మనం చూసినట్లయితే కొద్దిగా చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి. పంచ్ ఫ్యూయల్ దానికి అండ్ అలాగే ఎలక్ట్రిక్ కార్కి కొంచెం డిజైన్లో చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రంట్ సైడ్లో ఈ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి కొత్తగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే కనెక్టెడ్ LED DRLస్ని దీనికి ఇక్కడ రూపొందించారు. అండ్ అలాగే స్వీపింగ్ టర్న్ ఇండికేటర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీమియం కార్లలో ఉండే డిజైన్ దీనివల్ల మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం మేజర్ చేంజ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ చేసుకునేలాగా దీన్ని రూపొందించారు. ఇది ఓపెన్ చేయాలంటే మనం ఇన్సైడ్లో ఉన్నటువంటి బటన్ నొక్కితే కానీ ఓపెన్ కాదు. తర్వాత మనం దాన్ని చూపిస్తాను నేను. అండ్ అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లుక్ అంతా కూడా కొంచెం నెక్సాన్ని పోలినట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో కెమెరా కూడా మనకు అందుబాటులో ఉందంటే 360-degree వ్యూ కూడా దీంట్లో ఇచ్చారు కాబట్టి మీరు సేఫ్గా ఇందులో జర్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే కంప్లీట్ లుక్ అంతా కనుక మనం చూసినట్లయితే అంటే డైమెన్షన్స్లలో మనం చూసినట్లయితే సేమ్ ఇంతకుముందు పంచ్ ఉన్నటువంటి సేమ్ డైమెన్షన్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. టెక్నికల్గా మనము అది ఫ్యూయల్, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ కార్ అనమాట. సో సైడ్ ప్రొఫైల్ మనం చూసినట్లయితే 17 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ని దీనికి రూపొందించారు. లుక్ ఎట్ దిస్ డిజైన్. అంటే ఇంతకుముందు మనం నెక్సాన్ ఫ్లేవర్ ఏదైతే ఉన్నదో, పంచ్ ఫ్లేవర్ ఏదైతే ఉన్నదో అదే ఫ్లేవర్ మనకి ఇందులో కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకు డాట్ ఈవీ మనకు కనిపిస్తుంది అనమాట. సో దీన్ని చూసి మనం ఇది ఎలక్ట్రిక్ కార్గా మనం గుర్తించవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే అవుట్ సైడ్ రియర్ మిర్రర్కి LED టర్న్ ఇండికేటర్స్ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్ చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తాయి. అండ్ అలాగే 360-degree కెమెరా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇన్సైడ్లో ఉన్నటువంటి స్క్రీన్లో చూస్తూ ఈ కార్ని సో సేఫ్గా మనం పార్కింగ్ చేసుకునేటప్పుడు కానీ డ్రైవింగ్ చేసుకునేటప్పుడు కానీ సో ఈజీగా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా మనకు చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇందులో కనిపిస్తుంది. 190 mm హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ ఇందులో దొరుకుతుందన్నమాట. అంటే ఎలాంటి రోడ్లపైన కూడా మనం చాలా సేఫ్గా సెక్యూర్గా ఇందులో డ్రైవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు టాటా కార్లు అన్నీ కూడా 5-star సేఫ్టీ రేటింగ్స్ని సంపాదించినాయి కదా. సో టాటా పంచ్ ఈవీ కూడా 5-star గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్స్ అయితే ప్రకటించలేదు. బట్ ఆల్రెడీ పంచ్ అనేది మనం ఫ్యూయల్లో చూసినాం కదా, 5-star గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ని సంపాదించింది. సో ఇది కూడా తొందరలోనే మనకు ఈ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్స్ని విడుదల చేస్తుందని నేను అనుకుంటున్నా. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్లో మనం చూసినట్లయితే 50 lakh కార్స్ని అమ్మినట్టుగా సెలబ్రేటింగ్ 50 lakh కార్స్ అని చెప్పేసి అక్కడ ఎంబ్లమ్ ఇచ్చారు. అండ్ రియర్ సైడ్ మనం ఒక్కసారి చెక్ చేద్దాం. రియర్ సైడ్లో టాటా సిగ్నేచర్ లోగో కొంచెం కొత్తగా నాకు కనిపిస్తుంది. దీనిపైన గ్లాస్ ఫినిషింగ్స్ని ఇచ్చారు. అండ్ అలాగే రియర్ సైడ్లో కెమెరాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే పంచ్ డాట్ ఈవీ ఇక్కడ సో రియర్ సైడ్లో పంచ్ డాట్ ఈవీ కనిపిస్తుంది. 2 సెన్సార్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కెమెరా కూడా అందుబాటులో ఉన్నది. 360-degree వ్యూ కెమెరా అందుబాటులో ఉన్నది. అండ్ రైనోసరస్ ఫోటో ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అండ్ అలాగే హై మోడ్ స్టాప్ లైట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. షాక్ ఫిన్ యాంటీనా సో రియర్ సైడ్లో మనం చూడవచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్ టెయిల్ ల్యాంప్ స్ట్రక్చర్ కూడా సేమ్ ఇంతకుముందు పంచ్ కార్లో ఉన్నటువంటి సేమ్ డిజైన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఒక్కసారి మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం. రైట్. సో బూట్ ఓపెన్ చేయగానే మనకు
హ్యూజ్ 366 లీటర్స్ బూట్ స్పేస్ ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ లైట్ కూడా అందుబాటులో ఉన్నది. సో కార్తో పాటే మనకు ఈ ఛార్జర్ని కూడా వీళ్ళు అందుబాటులో ఉంచుతున్నారనమాట. సో దీంతో మనం ఫ్రంట్ సైడ్లో ఒకసారి పెట్టి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కింది సైడ్లో మనం చూసినట్లయితే స్పేర్ వీల్ అయితే నాకు కనిపించట్లేదు. ఇక్కడ టూల్ కిట్ అయితే కనిపించింది. స్పేర్ వీల్ కింది సైడ్లో ఉన్నట్టుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. స్పేర్ వీల్ అయితే కనిపించడం లేదు దోస్త్. స్పేర్ వీల్ ఇవ్వలేదు ప్రస్తుతానికైతే. సో ఇన్సైడ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇన్సైడ్ వెళ్ళి ముందుగా రియర్ సీటింగ్ సిస్టమ్ని చూద్దాం. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి డోర్ని, మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఓపెన్ చేయగానే మనకు హార్డ్ ప్లాస్టిక్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ట్వీటర్ ఉన్నది, 2 ట్వీటర్స్, 4 స్పీకర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. హార్మాన్ బేస్డ్ సౌండ్ సిస్టమ్ ఇందులో సో క్లియర్గా ఉంటుంది. టాటా కార్లలో అంతా హార్మాన్ బేస్డ్ సౌండ్ ఉంటుంది కదా. సో ఇక్కడ లెగ్ రూమ్ విషయానికి వచ్చినట్లయితే మంచి లెగ్ రూమ్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ అలాగే హెడ్ రూమ్ కూడా బ్యూటిఫుల్ హెడ్ రూమ్. చిన్న కార్ అయినప్పటికీ కూడా జబర్దస్త్ హెడ్ రూమ్తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే ముగ్గురు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఒకవేళ బక్కపల్చగా ఉంటే ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఇద్దరికి మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ అలాగే నాకు నచ్చిన ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫ్లోర్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా ఫ్లాట్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎత్తుగా లేదనమాట. సో దానివల్ల ఏంటంటే ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అండ్ హెడ్ రెస్ట్స్ 4 హెడ్ రెస్ట్ని అడ్జస్ట్ చేసుకునేలాగా రూపొందించారు. అది కూడా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏం లేదు, ఉత్తగానే ఉంది ఇది. రైట్, ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేస్ ఉన్నది. ఛార్జింగ్ పోర్ట్ ఇస్తే బాగుంటుండే. ఎక్కడ కూడా ఛార్జింగ్ పోర్ట్ అయితే నాకు కనిపిస్తలేదు. సో ఇన్సైడ్ అయితే చాలా స్మార్ట్గా నీట్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వెళ్ళి ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ హెడ్ రూమ్ పెరగడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఇట్లా లోపలికి ఒత్తి చేయడం వల్ల హెడ్ రూమ్ అనేది పెరిగింది. దీనివల్ల మీరు ఎక్కువ హైట్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లం మీకైతే ఉండదు. ఒకసారి ఇన్సైడ్ ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ చెక్ చేద్దాం. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా చూద్దాం. సో వెన్ యూ ఎంటర్ ఫ్రంట్ సీటింగ్ సిస్టమ్, సో ఇక్కడ బ్యూటీ థింగ్ ఏంటంటే టాటా కార్లలో మనం ఇంతకుముందు మనకు తెలుసు కదా 90 degrees డోర్ ఓపెనింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. ఈజీగా గెట్ ఇన్ కావచ్చు, ఈజీగా గెట్ అవుట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చూడవచ్చు, మీరు ఇక్కడ నుంచి ఎక్కేసి అక్కడి నుంచి కూడా మనం బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అంత కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ మనం అంతా చెక్ చేద్దాం ఒకసారి. సో ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇందులో ఉందన్నమాట, ఎందుకంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ని దీనికి ఇచ్చారు. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నౌ. సో టాటా పంచ్లో వెంటిలేటెడ్ సీట్స్ని ఇచ్చారంటే నిజంగా గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎంత కూలింగ్ కావాలి అనేది కూడా ఇక్కడ ఉంది, ఆప్షన్ ఉంది. సో దీంతో మీరు సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్లయినా ఉంటూనే ఉంటుంది. అండ్ ఇక్కడ పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్ ఉన్నాయి. అండ్ ట్వీటర్ ఉన్నది, అండ్ స్పీకర్ ఉన్నది, వాటర్ బాటిల్ హోల్డర్ మనకు కనిపిస్తున్నది, స్టోరేజ్ ప్లేసెస్, చిన్న స్టోరేజ్ ప్లేసెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏసీ వెంట్స్ని మనం చూడొచ్చు, చిన్నగా స్మార్ట్గా రూపొందించారని. అలాగే పుష్ స్టార్ట్ బటన్ కూడా ఉన్నది, ఈజీగా ఇంజన్ని స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న హిడెన్ స్టోరేజ్ ప్లేస్ ఉన్నది. అండ్ ఇన్సైడ్ వెళ్ళి సో స్టీరింగ్ వీల్ అయితే నిజంగా సో సూపర్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది మల్టీ కలర్ కాంబినేషన్తో. అండ్ ఈ డిజైన్ ఏదైతే ఉన్నదో ఇంతకు ముందు మనం చూసినాం కదా నెక్సాన్, సఫారీ, హారియర్లలో ఇలాంటి ప్యాటర్న్ని తీసుకొచ్చింది కదా. సో పంచ్లో కూడా ఇదే ప్యాటర్న్తో ఈ స్టీరింగ్ వీల్ని రూపొందించింది అనమాట, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్. అంటే నెక్స్ట్ జనరేషన్ కార్స్ని టాటా రూపొందిస్తుంది అనమాట. దీంతో మనకు అర్థమైపోతుంది. అండ్ స్టీరింగ్ వీల్ పైన ఫోన్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ ఉన్నాయి. అండ్ అలాగే బ్లూటూత్తో మీరు ఫోన్ని పేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ వాయిస్ కమాండ్ బటన్ కూడా ఉంది, ఒకసారి మనం ఆపరేట్ చేసి చూద్దాం. సన్ రూఫ్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకసారి సన్ రూఫ్ ఓపెన్ చేద్దాం. Say a command. Open sunroof. Sure. Opening sunroof. వావ్, సూపర్బ్. సో మంచిగా ఉంది. చిన్న కార్ అయినప్పటికీ కూడా ఇంత మంచి సన్ రూఫ్ ఇవ్వడం నిజంగా గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి క్లోజ్ చేసేద్దాం. Sure. Closing sunroof. ఎస్. సో ఇది మాత్రం మీరే వేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా మీరు మాన్యువల్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ఇక్కడ SOS బటన్ కనిపిస్తున్నది. అండ్ అలాగే ఇక్కడ చిన్న
ల్యాంప్ కూడా ఉన్నది. ఈ ల్యాంపే కొంచెం కాస్ట్ కటింగ్లో ఉన్నట్టుగా ఉంది, డెలికేట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మిర్రర్ గిరర్ ఏమీ లేదు. అండ్ ఇక్కడ చిన్న మిర్రర్ ఇచ్చిండ్రు, గుడ్. అండ్ డాష్ బోర్డ్ డిజైన్ కూడా చాలా సూపర్బ్గా మనకు కనిపిస్తుంది, మల్టీ కలర్ కాంబినేషన్లో. అండ్ ఏసీ వెంట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే గ్లో బాక్స్ చూసినట్లయితే కూల్డ్ గ్లో బాక్స్ ఇచ్చారు. అండ్ అందులో కూడా లైట్ ఇచ్చారనమాట. సో నైట్ జర్నీలో మీకు హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 10.25 ఇంచెస్ హెచ్డి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి ఇందులో కనిపిస్తుంది. ఇంకా 275 కిలోమీటర్స్ రేంజ్ దొరుకుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. 93% బ్యాటరీ ఉంది ఇక్కడ. సో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, 4 లెవెల్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నది. అండ్ నావిగేషన్ సిస్టమ్ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. సిటీ డ్రైవ్ మోడ్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి, మనం మాట్లాడదాం. అండ్ 48 కిలోమీటర్స్ మనం ఇంతవరకు వెళ్ళాము. ఎంత స్పీడ్లో వెళ్తున్నారనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దీని ఇంటర్ఫేస్ కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ స్టీరింగ్ వీల్లో రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ నుంచి మనం ఇంటర్ఫేస్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. డయల్ వ్యూ ఇక్కడ ఉంది కదా, మనం మార్చుకోవచ్చు దీన్ని ఇప్పుడు. సో 2 డయల్ ప్రస్తుతానికి ఉంది, సింగిల్ డయల్ పెడదాం. సో సింగిల్ డయల్ పెడితే ఈ రకంగా వచ్చిందనమాట. అండ్ డిజిటల్ వ్యూ కూడా చూద్దాం మనం ఎట్లుందో. సో డిజిటల్ వ్యూ ఇలా ఉందన్నమాట. సో ఫస్ట్ మనం చూసినాం కదా. సో 3 కైండ్ ఆఫ్ వ్యూస్ ఇందులో మనకు కనిపిస్తున్నాయి. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనం తెలుసుకోవచ్చు. అన్ని 4 టైర్లు ఓకేగా ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ నావిగేషన్ కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఉన్నది కాబట్టి కనెక్ట్ చేసినప్పుడు అది మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ గేర్ ఇండికేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం పార్కింగ్ మోడ్ లో ఉన్నాం కాబట్టి పీ చూపిస్తుంది. సో ఇక్కడ సైడ్ మనం చూసినట్లయితే క్రూజ్ కంట్రోల్ కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక వ్యూ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా మారుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మ్యూజిక్ సిస్టమ్ మనం తెలుసుకుందాం. మ్యూజిక్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని ఇక్కడ రూపొందించారు. సో చాలా పెద్దగా మనకు కనిపిస్తుంది అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ అమెజాన్ అలెక్సా అండ్ వాయిస్ కమాండ్స్ కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. సో 61 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అండ్ అదర్ ఫీచర్స్ చూసినట్లయితే ఆర్కేడ్ ఈవీ, సో కొత్త యూజర్ ఇంటర్ఫేస్ అనమాట ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఆర్కేడ్ ఈవీ. ఇందులో బ్యూటీ థింగ్ ఏంటంటే మనము వైఫై ద్వారా మన ఫోన్ తోని దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. So once you connect your smartphone with the Wi-Fi, ఈ స్క్రీన్ ని మీరు ఒక చిన్న స్మార్ట్ ఫోన్ లాగా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐ విల్ షో యూ. వన్స్ యూ కనెక్ట్ యువర్ స్మార్ట్ ఫోన్ విత్ ద బ్లూటూత్, సో యూ విల్ బి గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట, లైక్ టెలిగ్రామ్ సెట్టింగ్స్, వెదర్ అండ్ వాట్సాప్ కూడా మనకు వాట్సాప్ మెసేజెస్ని కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మెసెంజర్ యాప్ని కూడా ఓపెన్ చేసుకొని మీకు ఏమేమి మెసేజెస్ వచ్చినాయి, ఏం సంగతి మొత్తం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మ్యాప్ కూడా మనము సో క్లియర్ మ్యాప్ని కూడా యాప్ని కనెక్ట్ చేసిన తర్వాత, బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ అంతా ఆర్కేడ్ యాప్ ఏదైతే కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారో అదంతా కూడా మనకి ఇందులో ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో ఒక స్మార్ట్ ఫోన్ లాగా మీకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. మూడ్ లైటింగ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నది, ఒకసారి మనం చెక్ చేద్దాం. కలర్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం ఇది గ్రీన్ పెట్టి చూద్దాం. సో పెడితే ఎక్కడెక్కడ మూడ్ లైటింగ్ వచ్చింది, సో నాకైతే కనబడతలేదు మూడ్ లైటింగ్. సో నైట్లో బాగా కనిపిస్తుంది అనుకుంటా ఈ మూడ్ లైటింగ్ అనేది. ఇక్కడ సైడ్లోనా గీడ ఉన్నది గింతంతా. కామ్ అండ్ సెలబ్రేషన్స్ అండ్ సన్సెట్, ఓషియన్, నేచర్, సో ఇలాంటి మూడ్ లైటింగ్ ఆప్షన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అండ్ కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు. అండ్ అదర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే ఏసీ వెంట్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే సిస్టమ్కి సంబంధించినటువంటి మొత్తం ఐకాన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ కూర్చున్న వాళ్ళు, అండ్ ఇక్కడ నుంచి కూడా హీటింగ్కి సంబంధించినటువంటి బటన్ కనిపిస్తున్నది. ఇక్కడ నుంచే మనము ఛార్జింగ్ చేసుకునే బటన్ ఇక్కడ ఉందన్నమాట. సో దీన్ని ప్రెస్ చేస్తే ఛార్జింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది, అది మనం చూద్దాం తర్వాత. హై బీమ్, లో బీమ్ అండ్ అలాగే హిల్ డీసెంట్ కంట్రోల్ కి సంబంధించిన బటన్, అలాగే హజార్డ్ వార్నింగ్ అండ్ టేల్ గేట్ ని కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకునే బటన్ ఉంది. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ బటన్ ఇక్కడ ఉంది. అండ్ అలాగే 360 డిగ్రీ కెమెరా వ్యూ ఇక్కడ నుంచే ఉంది. ఇక్కడ ప్రెస్ చేస్తే 360 డిగ్రీ కెమెరా వ్యూ అనేది ఓపెన్ అయిపోతుంది. ఏసీ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏసీ స్ప్రెడ్ కావాలనే బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో సరౌండ్ వ్యూ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నౌ. 360 డిగ్రీ కెమెరాకి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది అనమాట. సో ఇక్కడ ప్రెస్ చేసినా కానీ మనకు సరౌండ్ వ్యూ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో డిఫరెంట్ యాంగిల్స్లో 3Dలో కూడా మీరు చూడొచ్చు. సో షోరూమ్లో సూపర్గా కనిపిస్తుంది, నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది 3D వ్యూ అయితే, నిజంగా చాలా క్లియర్గా ఉన్నది. సో 2D, 3D అండ్ ఫ్రంట్ సైడ్ అండ్ రియర్ సైడ్, సో ఈ రకంగా
ఏ వ్యూ అయినా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందించారనమాట. అండ్ అలాగే టైప్ సికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మీరు టైప్ సి ఫోన్ ఉంటే దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇక్కడ పెట్టేసి. అండ్ అలాగే USB పోర్ట్ కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 12 వాట్ సాకెట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అదర్ థింగ్స్ని కూడా యూజ్ చేసుకునేలాగా రూపొందించారు. అండ్ ఇక్కడ డయల్ మోడ్ మనకు కనిపిస్తున్నది. సో ఆటోమేటిక్ పంచ్ ఈవీ ఫీచర్స్ని మనం చూస్తున్నాం కాబట్టి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవింగ్ మోడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇవే కాకుండా డ్రైవ్ మోడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. Sport drive mode activated. స్పోర్ట్ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయిపోయింది. అండ్ అలాగే Economy drive mode activated. రైట్. City drive mode activated. ఎస్, 3 డ్రైవింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీ డ్రైవింగ్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది మీరు అది చూస్ చేసుకొని మీరు డ్రైవింగ్ని ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో. అండ్ అలాగే 2 వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఆటో హోల్డ్ కూడా ఉన్నది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నది. పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో హార్డ్ ప్లాస్టిక్తో దీన్ని రూపొందించారు, బాగున్నది. అండ్ చిన్న ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారు. నిజంగా ఆమ్రెస్ట్ ఉంటే చాలా బాగుంటుంది దోస్త్. ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారు కాబట్టి కంఫర్టబుల్గా మీరు ఇందులో జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే చిన్న స్టోరేజ్ ప్లేస్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే చాలా నీట్గా అండ్ ప్రీమియంగా మనకి డిజైన్ అంతా కూడా, స్ట్రక్చర్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. సో చిన్న కార్ అయినప్పటికీ కూడా ఇంత మంచి అడ్వాన్స్ ఫీచర్స్తో అండ్ అలాగే దాటు ఎలక్ట్రిక్ కార్గా పంచ్ రావడం అనేది నిజంగా గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. చాలామంది ఈ పంచ్ ఈవీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో వచ్చేసింది పంచ్ ఈవీ. సో ఇక్కడ టాటా సిగ్నేచర్ లోగో మనకు హైలైట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ చూసినట్లయితే మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా కంపెనీ అందిస్తుంది, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్ అనమాట. సో అన్ని వేరియంట్స్ లలో 6 ఎయిర్ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. ఏంటంటే హిండైలో 6 ఎయిర్ బ్యాగ్స్ తోని ఎక్స్టర్ ని తీసుకొని వచ్చింది కదా. సో దానికి కాంపిటీటర్ ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా టాటా మోటార్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ని కూడా తీసుకొచ్చింది. అలాగే గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్, సేఫ్టీ రేటింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి నిజంగా ఈ కార్ అనేది హ్యూజ్ సక్సెస్ అవుతుందని నాకైతే అనిపిస్తోంది. సో లిక్విడ్ కూల్డ్ IP67 బ్యాటరీ ప్యాక్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఇందులో మనం బ్యాటరీ డీటెయిల్స్ చూసినట్లయితే DC ఫాస్ట్ ఛార్జర్ని దీనికి ఇచ్చారు. ఇది వచ్చేసి 10 to 80% ఛార్జ్ చేయడం కోసం 56 minutes టైం పడుతుంది. అండ్ అలాగే 7.2 kW AC హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 10 to 100% ఛార్జ్ కావడం కోసం 3 hours 60 minutes టైం పడుతుందన్నమాట. అది లో రేంజ్ పంచ్ ఈవీకి. అండ్ అలాగే లాంగ్ రేంజ్ పంచ్ ఈవీకి 5 hours ఆఫ్ టైం పడుతుందన్నమాట. అంటే 10 to 100% ఛార్జింగ్ చేసుకోవడం కోసం. అండ్ అలాగే AC హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది కదా. ఇది వచ్చేసి మనకు 10 to 100% ఛార్జ్ చేయడం కోసం 9 hours 40 minutes టైం పడుతుంది. అండ్ అలాగే లాంగ్ రేంజ్ పంచ్ వచ్చేసి 13 hours 50 minutes టైం పడుతుందన్నమాట. అంటే 10 to 100% ఛార్జింగ్ చేయడం కోసం. అండ్ అలాగే 15 amps పోర్టబుల్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది వచ్చేసి 10 to 100% ఛార్జింగ్ చేసుకోవడం కోసం 9 hours 40 minutes టైం పడుతుంది. అండ్ అలాగే లాంగ్ రేంజ్ పంచ్కి వచ్చేసి 13 hours 50 minutes టైం పడుతుంది అనమాట. ఇక పవర్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే లో రేంజ్ పంచ్ వచ్చేసి 60 kilowatt పవర్ని ప్రొడ్యూస్ చేస్తే లాంగ్ రేంజ్ వచ్చేసి 90 kilowatts పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటా పరుగులు పెడుతుంది. అండ్ స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే లో రేంజ్ పంచ్ వచ్చేసి 13.5 secondsలో 0 to 100 kilometers స్పీడ్ని రీచ్ అవుతే లాంగ్ రేంజ్ వచ్చేసి 9.5 secondsలో 0 to 100 kilometers రేంజ్ని రీచ్ అయ్యేలా దీన్ని రూపొందించారు. ఇక రేంజ్ విషయానికి వచ్చినట్లయితే పంచ్ ఈవీ లో రేంజ్ వచ్చేసి 315 kilometers రేంజ్ అందిస్తుంది ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు. అండ్ అలాగే లాంగ్ రేంజ్ వచ్చేసి 421 kilometers రేంజ్ అందిస్తుంది అంటే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సేఫ్ డ్రైవ్ అండ్ థ్యాంక్ యూ. బై బాయ్. ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.